హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్ఞానశ్రేణి. మనం ఈరోజు టాపిక్ దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఏపీ టెట్ 2025. ఆల్రెడీ మనకి ఇయర్‌లో ఒక నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో రావటం జరిగింది. ఎగ్జామ్స్ అయిపోవడం జరిగింది. ఇది ఇయర్‌లో వస్తున్న సెకండ్ టెట్ నోటిఫికేషన్. ఆల్రెడీ మనకి లోకేష్ గారు అనౌన్స్ చేసిన విధంగానే మనం ప్రతిరోజు పేపర్ నోటిఫికేషన్స్, న్యూస్ ఛానల్స్‌లో, టీవీ ఛానల్స్‌లో సెకండ్ నోటిఫికేషన్ రాబోతుంది అన్న విషయం మనకి తెలిసిందే. ఆల్రెడీ అలాగే మనకి టెట్ అనేది కంపల్సరీ ప్రైవేట్ స్కూల్స్‌లో చేసే వాళ్ళకి కూడా టెట్ ఎవ్రీ టీచర్‌కి టెట్ రాయడం కంపల్సరీ అని చెప్పడం జరిగింది కదా! సో, ప్రతి ఒక్కరు టెట్ ఎంత ఇంపార్టెంట్ అని జెప్పేసి ప్రతి ఒక్కరు రాయాలి, క్వాలిఫై అవ్వాలి. అప్పుడే వాళ్ళకి టీచింగ్ ఎలిజిబిలిటీ ఉంటుందని జెప్పి ఒక డిక్లరేషన్ అయితే హైకోర్ట్ నుంచి, సుప్రీం కోర్ట్ నుంచి రావడం జరిగింది. సో, మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ గురించిన పూర్తి వివరాలు, సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకుంటే మనం దీన్ని చేస్తాము అని జెప్పి తెలుసుకోబోతున్నాం. ఓకే. ఆల్రెడీ మనం ఈ వెబ్‌సైట్‌ని గాని చూసుకున్నట్లయితే ఏపీ టెట్ 2025 అప్లికేషన్ విల్ బి ఓపెనింగ్ సూన్ అని చెప్పేసి మనకి ఒక మెసేజ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా అప్లికేషన్ డేట్ దీని గురించిన వివరాలైతే రావాల్సింది. మోస్ట్‌లీ మనకి అక్టోబర్ సెకండ్ వీక్ లా లేదంటే అక్టోబర్ ఎండింగ్ కల్లా దీని గురించిన పూర్తి వివరాలైతే మనకి వచ్చేస్తాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మార్చ్‌కంతా మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో, ఇప్పటివరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళందరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. మనం ఈ వీడియోలో మెయిన్‌గా ఏపీ టెట్ 2025కి సంబంధించి సిలబస్‌ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే. మనం పేపర్ 1 సిలబస్‌ని గనక చూసుకున్నట్లయితే మనకి తెలుసు ఈ ఆహ్, టెట్ ప్యాటర్న్ అనేది 150 క్వెషన్స్ ఉంటాయి. అండ్ 150 మార్క్స్ ఉంటుంది కదా! అలాగే మనకి టెట్‌లో మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్సే ఉంటాయి. ఇందులో పేపర్ 1ఏలో ఏమేం టాపిక్స్ ఉంటాయంటే సీడీపీ విచ్ మీన్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి అంటే సైకాలజీ ఉంటుందన్నమాట మనకి. అండ్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 ఉంటాయి. లాంగ్వేజ్ 1 మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ రీజనల్ లాంగ్వేజ్ తెలుగైతే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా ఏ లాంగ్వేజ్ అయినా మీరు చూజ్ చేసుకోవచ్చు. కానీ లాంగ్వేజ్ 2 మాత్రం కంపల్సరీ ఇంగ్లీషే ఉంటుంది అందరికి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది 30 మార్క్స్‌కి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది 30 మార్క్స్‌కి. ఈచ్ సబ్జెక్ట్ మనకి 30 మార్క్స్‌కుంటుంది. అండ్ ఈచ్ క్వెషన్ క్యారీస్ ఈచ్ మార్క్. కాబట్టి 150 క్వెషన్స్, 150 మార్క్స్‌కి మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగి మన ఫస్ట్ సెక్షన్. ఇందులో ఏంటంటే ఇది 30 మార్క్స్‌కుంటుంది. అండ్ ఇన్ డీటెయిల్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి టాపిక్స్ డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్ ఉంటుంది. అలాగే ఇందులో మనకి ఏమేం టాపిక్స్ కవర్ అవుతాయంటే చైల్డ్‌హుడ్, డెవలప్‌మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్, డెవలప్‌మెంట్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ విచ్ మీన్స్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ గానీ, సోషల్ ఫ్యాక్టర్స్ గానీ, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ గానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ డెవలప్‌మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్స్ ఉంటాయి. సైకోమోటర్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్, ఎమోషనల్, సోషల్ డెవలప్‌మెంట్, మోరల్ డెవలప్‌మెంట్ వీటన్నిటిని అండ్ రిలేటింగ్ టు ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ లైక్ ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఇవన్నీ మనం ఉంటాయి టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఏముంటుందంటే అండర్‌స్టాండింగ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ థియరీ మనకి చెప్పిన వాళ్ళు కోల్బర్గ్, చామ్స్కీ, పియాజే, ఎరిక్సన్ వీళ్ళ గురించినే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ లైక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ టైప్స్ ఏంటి, డిఫరెన్సెస్, ఇంటర్ డిఫరెన్సెస్, ఫ్యాక్టర్స్ లైక్ హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్ ఈ టాపిక్స్ అన్నీ మనకి డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్‌లో కవర్ అయిపోతాయి. అండ్ ఈచ్ టాపిక్‌కి మనం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌ని మన వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ టాపిక్ గాని చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినైట్‌లీ 2, 3 మార్క్స్ నుంచి ఇందులో నుంచి మనకి రావడం జరుగుతుంది. యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, క్రియేటివిటీ, థింకింగ్, టైప్స్ ఆఫ్ థింకింగ్,
నుంచి ఖచ్చితంగా మనకి క్వెషన్స్ అయితే వస్తాయి. రీజనింగ్, మెటాకాగ్నిషన్ వీటన్నిటి నుంచి కూడా మనకి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లెర్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అండర్‌స్టాండింగ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? మోటివేషన్, ఓకే. పర్సెప్షన్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్. అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దేర్ అప్లికబిలిటీ, బిహేవియరిజం. బిహేవియరిజంలో మనకి పావ్లోవ్, స్కిన్నర్, థారన్డైక్, ఓకే. గెస్టాల్ట్ థియరీ, అబ్జర్వేషనల్ థియరీ బై బండూరా, కన్‌స్ట్రక్టివిజం, బ్రూనర్ థియరీ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. వీటన్నిటి టాపిక్స్ కూడా మనకి డీటెయిల్‌గా మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే పెడగాగి. మనం సైకాలజీలో పెడగాగిలోకొస్తే స్టూడెంట్, టీచర్ మధ్య ఉండే రిలేషన్ గురించి, మన క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ గురించి, అలాగే సీడబ్ల్యూఎస్ఎన్ లైక్ స్పెషల్ చిల్డ్రన్ నీడ్స్ గురించి, ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ గురించి, అండ్ ఫేజెస్ ఆఫ్ టీచింగ్, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్, అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ లెసన్ ప్లానింగ్. ఇట్లా టీచింగ్ ప్లానింగ్ వీటన్నిటి గురించి పెడగాగి గురించి మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మనకి ఐసీటీ ఏ, ఐసీటీ బి అని చెప్పి టాపిక్స్ మనకి యాడ్ చేయడం జరిగింది. ఓకే. కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ టూల్స్. మనం స్కూల్స్‌లో యూజ్ చేసే ఐసీటీ లైక్ స్ప్రెడ్ షీట్స్ గానీ, పిల్లల మార్క్స్ క్రియేట్ జేయడానికి మనం యూజ్ చేసే ఎక్సెల్స్ గానీ, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ యూజ్ చేయడానికి చేసే సాఫ్ట్‌వేర్స్ గానీ, ఎవ్రీథింగ్ మనకి ఎడ్యుకేషనల్ గేమ్స్ గానీ, ఐసీడీ బేస్డ్ ప్రాజెక్ట్స్, లెర్నింగ్ థియరీస్ లైక్ మనం పవర్ పాయింట్ ఎలా యూజ్ చేసి చేయాలి, వీటన్నిటిని ఐసీటీ ఏలో, ఐసీటీ బిలో మనం ఉండడం అయితే జరుగుతుంది. ఐసీటీ బి వచ్చేసి ఏంటంటే, ఇందులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ప్రాసెసెస్ ఉంటాయన్నమాట. టీచింగ్‌కి సంబంధించింది కంప్లీట్‌గా ఇది. ఐసీటీ ఏ అనేది మనం పిల్లలకి ఐసీటీ టూల్స్‌ని ఎలా యూజ్ చేసి టీచ్ చేస్తామో, వాళ్ళకి డాక్యుమెంట్స్ కానీ, వర్క్ షీట్స్ గానీ ఎట్లా ఇస్తామనేది కంప్లీట్ పిల్లల రిలేటెడ్ ఐసీటీ ఏ. ఐసీటీ బి అనేది కంప్లీట్ టీచర్ రిలేటెడ్ అన్నమాట. మనం అసెస్మెంట్ చేసుకోవడం గానీ, ఎవల్యూషన్ చేసుకోవడం కానీ, మన ఎడ్యుకేషన్‌ది ఐ మీన్ మన ప్లానింగ్ ఇదంతా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో ఎట్లా యూజ్ చేస్తాము, సోషల్ మీడియాని మల్టీమీడియా యూజ్ చేసి లెసన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం అనేది కంప్లీట్ మనకి ఐసీటీ బిలో వస్తుంది. ఓకేనా? యెస్. అండ్ అలాగే ఇందులో ఎన్ఈపీ 2020 ఇంట్రడక్షన్ మాత్రం. ఓకే. ఇంట్రడక్షన్, ఈసీసీఈ కూడా మనకి ఇక్కడే కవర్ అయిపోతుంది. ఈసీసీఈ అంటే నథింగ్ బట్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే. అండ్ ఏపీ గవర్నమెంట్ న్యూగా తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలిసీస్ ఏ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది కూడా. అండ్ ఎన్‌సీఎఫ్ 2005, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం స్కూల్‌లో యూజ్ చేసే కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. ఓకే. సీసీఈ. ఇది కూడా మనకి పెడగాగీలో, ఐసీడీలోనే వచ్చేస్తుంది. ఇది మొత్తం 30 మార్క్స్‌కి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు. మీరు లాంగ్వేజ్ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ. అది మన ఇష్టం. ఓకే. ఇందులో తెలుగులో కూడా మనం చూసుకున్నట్లయితే 30 మార్క్స్‌లో 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 6 మార్క్స్ అగైన్ ఇక్కడ పెడగాగి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ కంటెంట్‌లో కూడా మనకి ఏముంటుంది అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ తెలుగు బోధనా పద్ధతులు యాస్ ఐ టోల్డ్ యూ 6 మార్క్స్‌కి ఉంటుందన్నమాట. ఓకే. మూల్యాంకనం, బోధన ఉపకరణాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉర్దూ, కన్నడ, హిందీ ఎవరి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ టాపిక్ మనకొస్తే ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అందరికీ కంపల్సరీ అండి. ఓకే. సేమ్ లాంగ్వేజెస్ అన్నిటికి కంటెంట్ 24 మార్క్స్‌కి ఉంటుంది. అండ్ రిమైనింగ్ 6 మార్క్స్‌కి మనకి పెడగాగి ఉంటుంది. అండ్ ఈ కంటెంట్‌లో కూడా మనకి ఏమంటే వొకాబులరీ, గ్రామర్ ఇవే ఉంటాయి. అండ్ మనకి ఇది పేపర్ 1 కాబట్టి క్లాసెస్ 1-4 సిలబస్ సారీ 1-4 కాదు 1-5 క్లాసెస్ వరకు సిలబస్ మనం చదువుకుంటే 1-5 క్లాసెస్‌లో ఉండే బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ మనం ప్రిపేర్ అయితే దీని గురించి మనం ఈజీగా దీన్ని క్రాక్ చేయొచ్చనమాట.
ఓకే. అండ్ ఇందులోనే మనకి 24 మార్క్స్‌లో వొకాబులరీ, గ్రామర్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్, డిక్టేషనరీ స్కిల్స్ అండ్ అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్. 5 మార్క్స్‌కి మనకి ప్రతి దాంట్లో రీడింగ్ కాంప్రహెన్షన్స్ క్వెషన్ ఉంటాయి. ఓకే. అండ్ మెథడాలజీకి మనకి 6 మార్క్స్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందులో లెర్నింగ్ స్కిల్స్ ఏంటి, డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, ఎవ్రీథింగ్ యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, వాట్ ఆర్ ద అప్రోచెస్ వి ఆర్ డీలింగ్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ మనకి మెథడాలజీలో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్‌లో మనకి సేమ్ 24 మార్క్స్ కంటెంట్ ఉంటుంది. అది కూడా మనం ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ 1-5 క్లాసెస్. ఓకే. 1-5 క్లాసెస్‌కి మనం తీసుకుంటే సరిపోతుందనమాట. మోస్ట్‌లీ 3, 4, 5 క్లాసెస్. ఓకే. ఇందులో కూడా నంబర్స్, అరిథమెటిక్, జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా, మెన్సురేషన్ తీసుకుంటాం. అలాగే ఇందులో మెథడాలజీలో 6 మార్క్స్‌కుంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఈవీఎస్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మనకి ఫస్ట్, సెకండ్ క్లాసెస్‌కి ఈవీఎస్ ఉండదు. 3, 4, 5 క్లాసెస్‌కి మాత్రమే ఉంటుంది ఈవీఎస్. ఈ 3 క్లాసెస్‌లో మనం మంచిగా చూసుకుంటే ఈజీగా మనం ఈవీఎస్‌ని క్రాక్ చేయొచ్చనమాట. ఇందులో కంటెంట్‌కి 12 మార్క్స్ ఉంటుంది ఈవీఎస్‌లో. లైక్ సైన్స్‌లో లివింగ్ వరల్డ్, నాన్ లివింగ్ వరల్డ్ ఇట్లా బేసిక్ టాపిక్స్ ఉన్నాయి. ఫుడ్, ఫ్యామిలీ, థీమ్స్ ఉంటాయి. 6 థీమ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్, న్యాచురల్ ఫెనామినా లైక్ లైట్, ఎలక్ట్రిసిటీ, ఫిజిక్స్ రిలేటెడ్ అన్నీ ఇందులో మనకొచ్చేస్తాయి. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ టాపిక్ 4 అండ్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఓకే. దీస్ ఆర్ ద 6 టాపిక్స్ వి ఆర్ హావింగ్ ఇన్ ఈవీఎస్. అండ్ దీనికోసం మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాసెస్ వరకు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మెథడాలజీ ఇక్కడ 3 మార్క్స్ ఉంటుంది. ఓకే. ఇది ఈవీఎస్‌లో సైన్స్‌కి రిలేటెడ్. ఓకేనా? నెక్స్ట్ సోషల్‌కి మళ్ళీ 12 మార్క్స్ ఉంటుంది కంటెంట్‌కి. అండ్ సోషల్‌లో మనకి ఏ టాపిక్స్ వస్తాయంటే అవర్ యూనివర్స్, ప్రొడక్షన్, ఎక్స్‌చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, అలాగే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇనిక్విటీస్. అండ్ ఈ సోషల్ మెథడాలజీకి కూడా మనకి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? ఎలా ప్లాన్ చేసుకోవాలి అదంతా మనకి మెథడాలజీలో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పటివరకు మీకు ఏం డౌట్లున్నా కూడా కింద మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి అవైలబుల్. నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. అండ్ మీకు ఈ సిలబస్‌లో ఏమైనా టాపిక్స్‌లో డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అడగొచ్చు. అండ్ ఈ సిలబస్ పీడీఎఫ్‌ని నేను మీకు కింద లింక్‌లో అటాచ్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. మీకు ఏం డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిస్ వీడియో. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, కంటెంట్ క్రియేట్ చేసి మీకు అవైలబుల్‌గా ఉంచుతాను. థాంక్ యూ సో మచ్.